అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సభలో స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్లో ప్రధాన రహదారిపై జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే సస్పెండ్ చేసి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏవైతే ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోడియం ముందుకు వచ్చి ఆ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంని ఇవాళ బురద జల్లే పనిలో ఇవాళ బీఆర్ఎస్ నేతలు కొందరు ఇవాళ ఏవైతే అభివృద్ధి పనులకు అడ్డుకుంటున్నారో వాస్తవంగా గత పాలనలో అభివృద్ధి లేక కుంటిపడ్డది రాష్ట్రం మొత్తం అంధకారంగా ఇదైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా చేస్తూ ప్రతి వర్గానికి మేలు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగదీష్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి, అదేవిధంగా ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి టిఆర్ఎస్ అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అసెంబ్లీలో